మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కడప నగరంలో సుమారు 500 మంది అడిషనల్ కార్మికుల్ని తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఈ నగర అభివృద్ధిని బట్టి నగరం పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, కాలువలు పెరిగినాయి, సీసీ రోడ్లు పెరిగినాయి, జనాభా ప్రాతిపదికన కూడా జనాభా పెరిగినారు. అందుకని 2008లో ఏదైతే కార్మికులు ఉన్నారో ఇప్పుడు దాకా అదే కార్మికులు ఉన్నారు, చేయలేకున్నటువంటి పరిస్థితి. కాబట్టి 500 మందితో నగరం పరిశుభ్రం కాలేదు. కాబట్టి ఈరోజు 500 మంది అడిషనల్ కార్మికులను తీసుకోవడం జరిగింది. అదే గత 6 సంవత్సరాలుగా కూడా వారికి 12,000 రూపాయలు అని చెప్పి రోజువారీ కూలీలు చొప్పున 400 కూలీకి వారిని తీసుకున్నారు. అయితే ఈరోజు ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా, 2 రోజులు ఆబ్సెంట్ అయినా, నెలలో ఏదో రోగమో రెస్ట్ వస్తే వాళ్ళు చేసేటువంటి పని మురికి పని. కాబట్టి మా వాళ్ళందరూ కాలువలు తీసేది, చెత్త ఎత్తేది మురికిలో చేస్తున్నారు. కాబట్టి రోగం రెస్ట్ రాకుండా మానదు. అయితే ఒక్కరోజు 2 రోజులు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతా ఉంది. 9,000, 8,000, 10,000తో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కడప కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 596 రూపాయలతో 17,100 జీతం రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 17,100 జీతం ఇవ్వకుండా 12,000తోనే సరిపెట్టడం సమస్యనీయం కాదని చెప్పి ఈరోజు గత వారం నుంచి 10 రోజుల నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, దీక్షలకు పోతామని చెప్పి హెచ్చరించడం జరిగింది కార్పొరేషన్ అధికారులని. అయితే పట్టించుకోని కారణంగా ఈ రోజు దీక్షలకు దిగడం జరిగింది. ఈ రిలే దీక్షలు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా కార్మికులందరికీ కూడా జీవనం కొనసాగించడానికి 17,100 జీతం సాధించినంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం.